ఓం నమో వెంకటేశాయ. నమో ప్రమేయాయ వరప్రదాయ సౌమ్యాయ నిత్యాయ రఘూత్తమాయ వీరాయ ధీరాయ మనోపరాయ దేవాధిదేవాయ నమో నమస్తే. భక్తుల యందు అపరిమితమైనటువంటి కారుణ్యం కలవాడు, కోరిన కోరికలు తీర్చేటటువంటి వరప్రదాత, సౌమ్య స్వరూపి, రఘుకులోత్తముడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయానుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 359వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా త్యాగరాజస్వామి వారి సంకీర్తన అయినటువంటి రామ కోదండ రామ కళ్యాణ రామ అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి ఏ విజయలక్ష్మి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ 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 రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మృక్కితి రామ నీ చెరికితి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మృక్కితి రామ నీ చెరికితి రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. రామ నీకెవరు జోడు రామ త్రికంఠ జూడు రామ రామ నాతో మాట్లాడు రామ నీకెవరు జోడు రామ త్రికంఠ జూడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ
బాటే బాట రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నేనెందైనాను రామ వేరంచలేను రామ ఎన్నాడైనాను రామ బాయగలేను రామ నేనెందైనాను రామ వేరంచలేను రామ ఎన్నాడైనాను రామ బాయగలేను రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ విరాజ రాజ రామ ముఖర్జిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ విరాజ రాజ రామ ముఖర్జిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా
శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం చతుశ్చత్వారింశసర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుశ్చత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. యస్యేషు పదమాసాద్య వినాశం యాంతి శత్రవః కథం న పృథివీ తస్య శాసనే స్థాతుమర్హతి. సుమిత్రాదేవి కౌసల్యాదేవితోటి రాముడికి అరణ్యవాసంలో ఎటువంటి ఇబ్బంది కలగదు. శౌర్యవీర్య పరాక్రమాలు కలిగినటువంటి రాముడికి అపాయములేమీ కూడా ఉండవు. పైగా రాముడు 14 సంవత్సరములు వనవాసం చేసి వచ్చిన తర్వాత కూడా అతడే ఇక్కడ రాజు అవుతాడు. ఎందుకు అంటే ఆయన గుణముల మీద ఉన్నటువంటి మక్కువతోటి ఎంతకాలం తర్వాత రాముడు ఈ అయోధ్యానగరానికి వచ్చినా ప్రజలు మరలా రాముడినే కోరుకుంటారు. అంతే తప్ప భరతుడికి అలవాటు పడిపోయారు కాబట్టి ఇంకా భరతుడే రాజుగా ఉండాలి అని చెప్పి అనుకోరు. పైగా మరి ఒక విశేషం కూడా ఉన్నది. రాజ్యం వీరభోజ్యం అని అన్నట్లుగా రాజ్యం ఎవరి సొత్తు అంటే వీరుల యొక్క సొత్తు అని చెప్పి అన్నారు. ఎవరైతే వీరులో, ఎవరైతే అస్త్రశస్త్ర కోవిదులో అటువంటి వారే రాజ్యాన్ని పరిపాలించడానికి సమర్థులు. గుణవంతులకి వీరులకే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి
పూర్తి అర్హత అనేది ఉంటుంది. భరతుడు గుణవంతుడు వీరుడు అయినప్పటికీ కూడా భరతుడిని మించినటువంటి గుణవంతుడు వీరుడు రామచంద్రమూర్తి కావున రాముడు ఎన్ని సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చినా మరలా రాముడికే రాజ్యం దక్కుతుంది. సామ దాన భేద దండోపాయములు అని చెప్పి మనకు ఆ ఉపాయములు తెలియజేస్తారు కదా. ముందు మంచిగా చెప్పటం, లేకపోతే నీకు ఇది ఇస్తాను కావున నాకు అది చేసి పెట్టు అన్నట్లుగా ఇలాగా, అంటే రాజ్యంలో కొంత భాగాన్ని ఇచ్చేసి మిగతా భాగాన్ని తీసుకోవటం, ఇలాగా దానం. భేదము అంటే వారిలో భేదబుద్ధిని పుట్టించి ఇలా చేసినట్టు వాళ్ళు ఈ విధంగా ఉన్నారు, నువ్వు ఈ విధంగా ఉన్నావు, ఇలా ఉన్నట్లయితే కనుక నీ జీవితం పాడైపోతుంది, కావున ఈ విధంగా ఉండకూడదు అని చెప్పి వారికి చెప్పి వారిలో ఆ భేదాన్ని చూపించి కలుగజేసి వారిని స్వాధీనపరచుకోవటం. ఇంకా ఈ సామధాన భేదములు మూడు కుదరనప్పుడు దండోపాయం అస్త్రప్రయోగమే. ఇంకా మరి ఇలాగా రాజులు క్రమశిక్షణ సాధించడానికి, రాజ్యాన్ని సాధించుకోవడానికి అనేక ఉపాయములు ఉన్నాయి. ఆ ఉపాయములన్నీ కూడా తెలిసినటువంటి వాడు రామచంద్రమూర్తి కావున రాముడు ఎన్ని సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చినా రాజ్యము రాముడికే దక్కుతుంది. పైగా రాముడి పాలనలో తప్ప ఇంకా ఎవరి పాలనను ఈ భూమండలం, ఈ పృథివీ ఒప్పుకుంటుంది. ఎందుకు అంటే మరి ఆ భూమే స్వయంగా రాముడిని రాజు కావాలి అని చెప్పి కోరుకుంటున్నప్పుడు రాముడు వచ్చిన తర్వాత వేరే వారిని రాజుగా భూమి కూడా అంగీకరించదు కదా. కావున ఎప్పుడు వచ్చినప్పటికీ ఎన్ని సంవత్సరముల తర్వాత అయినా సరే రాముడే ఈ రాజ్యానికి రాజు అవుతాడు అనే విషయాన్ని కూడా కౌసల్యాదేవి తెలియజేసి యాస్త్రీ శౌర్యంచ రామస్య యాచ కళ్యాణ సత్వత నివృత్తారణ్యవాసః క్షిప్రం రాజ్యమవాప్స్యతి. పైగా రాముడిలో ఉన్నటువంటి ఆ గుణములు, సాముద్రిక లక్షణములు, ఆయన పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, అన్నింటినీ పరిశీలించినప్పటికీ కూడా రాముడే రాజు అవుతాడనే విషయం తెలియజేస్తూ రామస్య, రాముని యొక్క యా శ్రీహి, ఏ సంపద అయితే ఉన్నదో, సర్వ శుభలక్షణములతో కూడినటువంటి శరీర శోభ ఏదైతే ఉన్నదో, శారీరక శోభ అంటే సమస్తమ విభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ అంటూ ఆజానుబాహు సుశిరాహ సులలాట సువిక్రమ అని అంటూ రాముడు ఆజానుబాహుడు, చక్కటి నుదుటి భాగము పాలభాగం కలిగినటువంటి వాడు, మంచి విక్రమం కలిగినటువంటి వాడు, చక్కటి శిరస్సు కలిగినటువంటి వాడు. అలాగే ఆ రాజు కావలసినటువంటి వాడు ఏ విధమైనటువంటి సాముద్రిక లక్షణములు కలిగి ఉండాలో, అంటే ఒడ్డు పొడుగు ఇవన్నీ కూడా ఆ విధమైన సాముద్రిక లక్షణములన్నీ కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు, చక్కటి శరీర శోభ తేజస్సు కలిగినటువంటి వాడు. మరి అటువంటి ఆ శోభ కలిగిన రాముడు ఇంకా యాచ కళ్యాణ సత్వత, ఏవైతే రాముడిలో కళ్యాణ గుణములు ఉన్నాయో, మంగళకరమైనటువంటి గుణములు, అటువంటి గుణములన్నీ కూడా కలిగినటువంటి ఏ రాముడైతే ఉన్నాడో, అంటే ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి గుణములు. సాధారణంగా మహారాజు గారి యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు ఎవడైతే ఉంటాడో అతడు మరలా రాజు అవుతాడు అని చెప్పి పరంపరగా అలా రాజును చేయటం అనేది, అలా పరంపరగా కూడా రాజ్యం అనేది ప్రాప్తిస్తుంది. కానీ అది సాధారణమైనటువంటి గుణం అవుతుంది. తండ్రి ద్వారా వచ్చినటువంటి రాజ్యాన్ని ఆ కొడుకు పరిపాలించుకుంటూ పోయినట్లయితే అది సాధారణమైనటువంటి లక్షణంగా, పరంపరంగా, పిత్రార్జితంగా వచ్చినటువంటిది అవుతుంది. అలా కాకుండా కేవలం పిత్రార్జితంగా రావటమే కాదు, ఇతడు సమర్థుడు కావున ఇతడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అని అనిపించుకున్నప్పుడు, కేవలం పిత్రార్జితంగా వచ్చినటువంటి అవకాశం కాకుండా ఇతడు సమర్థుడు కావున ఇతనికి అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఇతడు సద్వినియోగపరుచుకున్నాడు అని అనిపించుకున్నప్పుడు ఆ అవకాశం రావటం కానీ, పిత్రార్జితంగా ఏదైనా పొందడం కానీ దానివల్ల సార్థకత.
అతడి యొక్క కుమారుడు ఇతడు అని జీవితాంతం చెప్పించుకోవటం కంటే కూడా ఇతని యొక్క తండ్రి అతడు అనే చెప్పించుకునే స్థితికి కనుక వచ్చినట్లయితే అప్పుడు ఆ పొందినటువంటి రాజ్యం వల్ల ప్రయోజనము, అలా తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి ఆ అవకాశములు కానివ్వండి, సంపద కానివ్వండి, వాటికి సార్థకత అనేది చేకూరుతుంది. అంతేగాని వీడిదేం లేదండి, అదంతా కూడా వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళు సంపాదించిందే వీడు అనుభవిస్తున్నాడు అని చెప్పుకుంటూ ఉంటే అప్పుడు ఇతడికంటూ ఏది గుర్తింపు అనేది ఉండదు, అది పొందడం వల్ల కూడా సార్థకత అనేది ఉండదు. అవకాశం అనేది ఎలా వచ్చినప్పటికీ కూడా అవకాశం వచ్చిన తర్వాత దాన్ని సార్థకం చేసుకోవటం, సద్వినియోగం చేసుకోవటం, ఇతనిలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని చూపించగలగటం అనేది వివేకవంతుల యొక్క లక్షణం. అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఏమీ చెయ్యకుండా కేవలం ఆస్వాదిస్తూ కూర్చోవటం బద్ధకస్తుల యొక్క లక్షణం. కావున ఇక్కడ రాముడికి కేవలం వంశపరంపరగా రాజ్యం ప్రాప్తించడం అనే సామాన్యమైనటువంటి గుణమే కాదు, రాముడిలో అనేకమైనటువంటి విశేష గుణములు ఉన్నాయి. ఏమిటి? రాముడు స్వయంగానే రాచరికము చిహ్నములు, ఆ సాముద్రిక లక్షణములు కలిగినటువంటి వాడు, స్వయంగానే అనంతమైనటువంటి కళ్యాణ గుణములు, రాజుకు ఉండవలసినటువంటి గుణములు కలిగినటువంటి వాడు అని అన్నారు. మరి అటువంటి రాముడు నివృత్త వనవాసాన్ని పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన వాడై సహ క్షిప్రం రాజ్యమవాప్స్యతి, వెంటనే ఈ రాజ్యాన్ని రాముడే పొందుతాడు. వెంటనే తిరిగి వచ్చిన వెంటనే రాముడే రాజు అవుతాడు, రాముడినే అందరూ రాజుగా కోరుకుంటారు అని అంటున్నాడు. అందుకనే రాముని యొక్క శారీరకమైనటువంటి శోభ అంటే ఆ సాముద్రిక లక్షణములు, అంతేకాదు ఆ పరాక్రమము, అంతేకాదు రాముని యొక్క అనంతమైనటువంటి కళ్యాణ గుణములు, ఈ విధమైన విశేషమైనటువంటి కారణములు ఎన్నో రాముడిలో ఉన్నాయి. రాజ్యాన్ని రాముడే పొందాలి అని చెప్పడానికి అనేకమైన కారణములు, విశేష కారణములు చాలా ఉన్నాయి. కావున వనవాసాన్ని పూర్తి చేసి వచ్చిన తర్వాత రాముడే మరలా రాజ్యాన్ని పొందగలడు అని చెప్పి అంటున్నది. ఇంతేకాదు పంచోచ్చే లోకనాయక అని కూడా మనం అనుకున్నాం కదా. రాముడు పుట్టినటువంటి ఆ గ్రహస్థితిని వాటిని బట్టి కూడా ఉచ్ఛస్తే గ్రహ పంచకే సురగురౌ సేందౌ నవమ్యాంతిథౌ లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషంగతే పూషణి అని చెప్పంటూ రాముడు పుట్టినటువంటి ఆ గ్రహస్థితిని ఆ సమయం చూచినప్పటికీ 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా రాముడు జన్మించడం వల్ల లోకనాయకుడు అవుతాడు అనే విషయాన్ని కూడా తెలియజేశారు. మరి రాముడు వనవాసానికి వెళ్ళి లోకనాయకుడు అయి అప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. సహజంగా అయితే రాజు అయిన తర్వాత ఆ లోకనాయకత్వం కానివ్వండి, ఆ రాజఠీవి కానివ్వండి, అందరినీ సంరక్షించడం కానివ్వండి జరుగుతుంది. కానీ రాముడు మొదటగానే అంటే రాజు కాకముందే లోకాన్ని రక్షించి దుష్ట సంహారం చేసి ఆ తరువాత ఆయన రాజు అవ్వబోతున్నాడు అన్నట్లుగా ఇక్కడ మరి ఆ విధంగా రాముని యొక్క సాముద్రిక లక్షణములు, గుణములు, పరాక్రమము, అతని యొక్క ఆ గ్రహస్థితి వీటినన్నింటినీ చూచినప్పటికీ కూడా ఎలా చూచినా వనవాసం పూర్తయిన తర్వాత రాముడు రాజ్యాన్ని పొందడం తప్పనిసరి. కావున ఇన్ని సంవత్సరములు రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి వాడు మరలా ఇంకా రాజ్యాన్ని పొందడు అని అనుకోవలసిన అవసరం లేదు. ఎప్పుడు వచ్చినప్పటికీ రాముడే రాజు అవుతాడు అని సుమిత్రాదేవి కౌసల్యాదేవికి ధైర్యం చెబుతూ రాముడిని తక్కువ అంచనా వెయ్యవద్దక్కయ్య అనంటూ సూర్యస్యాపి భవేత్ సూర్య అగ్నేరగ్ని ప్రభో ప్రభు శ్రియశ్రీశ్చ భవేదగ్ర్య కీర్తి కీర్త్యా క్షమా క్షమా. తర్వాత శ్లోకం కూడా దైవతం దేవతానాంచ భూతానాం భూతసత్తమః తస్య కేహ్య గుణాదేవి రాష్ట్రే వాప్యథవా పురే అని అంటూ ఎంతటి గొప్పవాడికైనా సరే అంటారు కదా, తాడిదన్నేవాడు ఉంటే వాడి తలదన్నేవాడనేవాడు ఉంటాడు అని చెప్పి, అలాగా ఈ లోకంలో ఉండే ఆ అడవిలో పంచభూతముల వల్ల
సూర్యుని వల్ల లేకపోతే అగ్ని వల్ల గాలి వల్ల వీటి వల్ల రామచంద్రమూర్తికి ఇబ్బంది కలుగుతుందేమో అని అనుకున్నావు. కానీ సూర్యచంద్రాగ్నులు వాయుదేవుడు వాళ్ళందరూ కూడా రాముడికి అనుకూలంగానే ఉంటారు అనే విషయం తెలియజేసింది కదా. చేసి ఇప్పుడు దేవి కౌసల్యాదేవి శ్రీరాముడు సూర్యస్యాపి సూర్య భవేత్, సూర్యునికి కూడా సూర్యుని వంటి వాడు అని. సూర్యుడు అంటే వెలుగునిచ్చేవాడు అని అర్థం. మరి సూర్యస్యాపి సూర్య అంటే వెలుగునిచ్చేటటువంటి సూర్యునికి కూడా వెలుగునిచ్చేటటువంటి వాడు పరమాత్మ అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సూర్యుని ద్వారా ఈ సమస్తమైనటువంటి ప్రపంచము కూడా ప్రకాశిస్తూ ఉంటే మరి సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడు అని అంటే పరమాత్మ యొక్క తేజస్సు ద్వారా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని అన్నారు. మరి ఆ పరమాత్మ తత్వమే, ఆ పరమాత్మయే రామచంద్రమూర్తి కావున ఆ విషయాన్ని తెలియజేస్తుంది. సూర్యుడి వల్ల రామునికి ఇబ్బంది అని అనుకోవద్దు. సూర్యునికే రాముడు తేజస్సుని ఇచ్చేంతటి గొప్ప తేజస్శాలి అని అంటూ సూర్యశ్యాపి సూర్య భవేత్, సూర్యునికి కూడా తేజస్సునిచ్చేటటువంటి సూర్యుడు రామచంద్రమూర్తి. అగ్ని భవేత్, అగ్నికి కూడా వెలుగునిచ్చేటటువంటి, అగ్నిని కూడా జ్వలింపచేసేటటువంటి వాడు అగ్నిదేవుడు. మరి ఆ అగ్నిదేవుని జ్వలింపచేసేటటువంటి వాడు పరమాత్మ. అందుకని ఏమంటోంది అగ్నికి కూడా అగ్ని భవేత్, అగ్ని వంటి వాడు. సమస్త లోకములను కూడా దహించగలిగినటువంటి అగ్నికి ఆ దహించేటటువంటి శక్తిని ఇచ్చినటువంటి వాడు పరమాత్మ, ఆయనే శ్రీరామచంద్రుడు. ప్రభు, ఈ లోకములను ఈ రాజ్యమును పరిపాలించేటటువంటి వాళ్ళు రాజులు అని అనుకున్నట్లయితే కనుక ఆ రాజులకు రాచరికాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ, ఆయనే రామచంద్రమూర్తి అని అన్నారు. అందుకనే నా విష్ణు పృథివీపతి అని అంటారు. అధికారము, నాయకత్వ లక్షణములు కావాలి అంటే మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఆయన యొక్క అంశ ఉన్నప్పుడే ఆ అధికారము కానీ లేకపోతే రాజ్యము కానీ ప్రాప్తిస్తుంది అని అన్నారు. నా విష్ణు పృథివీపతి, విష్ణువు యొక్క అంశ లేనటువంటి వాడు, విష్ణువు యొక్క అనుగ్రహం లేనటువంటి వాడు ఈ భూమికి రాజు కాలేడు అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తున్నది. కావున ఈ భూమి మీద రాజులు అనుకుంటున్నావు కానీ ఆ రాజులకే రాజు రామచంద్రమూర్తి. ఆ రాజులకు ఉండే రాచరికం ఏదైతే ఉందో దాన్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు పరమాత్మ, ఆ పరమాత్మయే రాముడు అని చెబుతున్నది. శ్రీహి భవేత్, సంపదలన్నిటికీ కూడా శ్రీహి సంపద వంటి వాడు రాముడు అని అన్నారు. సంపదలన్నీ ఇచ్చేది ఎవరండి? కుబేరుడు అన్నారు. మరి ఆ కుబేరుడికి సంపదలు ఇచ్చేది ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మయే రాముడు అని చెబుతున్నారు. అందుకనే శ్రీహి అంటే సంపత్తి శ్రీశ్చ లక్ష్మీశ్చ అని సంపద, సంపత్తి, శ్రీహి, లక్ష్మీ ఇవన్నీ కూడా సంపదలకు ఉన్నటువంటి పేర్లు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ సంపద అని లక్ష్మీ అనే అర్థమే తీసుకుందాం. ఈ లోకమంతా కూడా లక్ష్మిని, సంపదను ఆశ్రయిస్తూ ఉంటే ఆ లక్ష్మీదేవి ఎవరిని ఆశ్రయించింది? నారాయణుణ్ణి ఆశ్రయించి ఉన్నది. కావున అందరూ ఆశ్రయించేటటువంటి సంపదకు కూడా ఆశ్రయనీయుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి, పరమాత్మతత్వము. కావున ఆ రాముడి గురించి నీవు దిగులు పడవలసినటువంటి అవసరమే లేదు అని అన్నారు. అంతేకాదు ఇక్కడ శ్రీశ్చ అనే చోట కాంతేరపి కాంతిర్భవేత్ అనే పాఠాంతరం కూడా ఉన్నది. కాంతికి కూడా కాంతి వంటివాడు, ప్రకాశానికి కూడా ప్రకాశము వంటివాడు అని అన్నారు. అది ప్రకాశిస్తున్నది అని అంటే ఎలా ప్రకాశిస్తున్నదండి అంటే దాంట్లో ప్రకాశం ఉన్నది కాబట్టి, అంటే దేని నుండో దానికి ప్రకాశం అనేది సంక్రమించింది, తద్వారా అది ప్రకాశిస్తూ ఉన్నది అని. ఒక దీపము వెలుగుతూ ఉన్నది అంటే ఆ దీపము చివర అగ్ని ఉండటం అనేది కారణం. మరి అగ్ని అక్కడ ఉండటానికి కారణం, అగ్ని ఆ విధంగా ప్రజ్వలించడానికి కారణం ఎవరు అంటే పరమాత్మ అని అన్నారు. జ్యోతిస్వరూపుడైనటువంటి పరమాత్మ అన్నారు. కావున అగ్ని వెలగటానికి కూడా కారణము ఆ శక్తిని ఇచ్చినటువంటి
పరమాత్మ అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కావున రామచంద్రమూర్తి సూర్యునికే తేజస్సునిచ్చే సూర్యుని వంటి వాడంటే అంతటి తేజోవంతుడు, అగ్నికే దహించే శక్తినిచ్చేటటువంటి అగ్ని వంటి వాడు, ఈ రాజులందరికీ కూడా రాజరికాన్ని ఇచ్చే చక్రవర్తి, సంపదలన్నింటినీ ఈ లోకం ఆశ్రయిస్తే సంపదే రాముణ్ణి ఆశ్రయించి ఉంటుంది. అటువంటి సంపదలకే సంపద వంటివాడు, అంతేకాదు కాంతికి కాంతి వంటివాడు, తేజస్సుకే కీర్తినిచ్చే, తేజస్సుకే శక్తినిచ్చే తేజస్సు వంటివాడు, అంతేకాదు కీర్త్యా అగ్ర్యాహ కీర్తి, కీర్తికి కూడా ఉత్తమమైనటువంటి కీర్తి రామచంద్రమూర్తి అన్నారు. ఎందుకు అంటే రాముడికి వచ్చినంత కీర్తి వేరే ఎవరికీ రాకపోవడంతో అప్పటి వరకు ఎవరైతే కీర్తిమంతులు ఉన్నారో వారందరి యొక్క కీర్తి కూడా రాముడి కీర్తి ముందు వెలవెలబోయే విధంగా ఉన్నది. అంతే కదా, రాత్రిపూట దీపాలు వెలుగుతూ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ దీపం అబ్బా ఎంత బాగా వెలుగుతున్నది అని అనుకుంటాం. అదే దీపం పగటిపూట కనుక ఉన్నట్లయితే ఏమవుతుంది, సూర్యుని యొక్క తేజస్సు ముందు ఈ దీపం కనీసం కనిపించదు. అలాగా అప్పటి వరకు ఎంతోమంది కీర్తిమంతులు ఉండవచ్చు గాక, కానీ రాముడు పొందినటువంటి కీర్తి ముందు వారి కీర్తి దిగదుడిపి, కావున అందరి కీర్తి కంటే కూడా రాముని యొక్క కీర్తి చాలా గొప్పది అని అన్నారు. అలాగే దేవతానాం దైవతం, దేవతలందరికీ కూడా దైవము రామచంద్రమూర్తి అని అన్నారు. దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా జుస్తానో భవతీతివా అని అనేక అర్థాలు చెప్పుకున్నాం. దేవతలంటే అన్నీ ఇచ్చేటటువంటి వారు, ప్రకాశించేటటువంటి వాడు, స్వర్గంలో ఉండేవాళ్ళు, ఇలా చెప్పుకున్నాం. మరి ఆ దేవతలందరూ కూడా ఈ లోకానికి అన్నీ ఇస్తూ ఉంటే ఆ అన్నీ ఇచ్చేటటువంటి శక్తిని దేవతలకు ఇచ్చినటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మయే రామచంద్రమూర్తి. కావున రాముడి గురించి నీవు దిగులు పడవలసినటువంటి అవసరము లేదు. ఇంకో మాట కూడా తర్వాత శ్లోకంలో చెప్పిన మాట, భూతానాం భూతసత్తమః అని అంటూ, దైవతం దేవతానాంచ భూతానాం భూతసత్తమః తస్య కే క్షగుణాదేవి రాష్ట్రేవాప్యధవా పురే అని అంటూ, దేవతలకే దేవత, అంతేకాదు భూతానాం భూతసత్తమః సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా ప్రాణభూతమైనటువంటి వాడు పరమాత్మ అని అన్నారు. సమస్తమైన ప్రాణులు ఎలా బ్రతుకుతూ ఉన్నాయి, వాటిలో ప్రాణము ఉండటం వల్ల అన్నారు. మరి ఆ ప్రాణస్వరూపంగా ఉండేటటువంటి వాడు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని అన్నాడు. ఓ అర్జున, సకల ప్రాణుల యొక్క హృద్దేశము యందు పరమాత్మ శ్రీమన్నారాయణుడు కొలువు తీరి ఉంటాడు. ఆ పరమాత్మ తత్వము ఉన్నంత వరకే వారు జీవించగలుగుతారు. ఆ ప్రాణతత్వం పరమాత్మ బయటకు వచ్చేసిన తర్వాత ఆ శరీరము మరొకటి అయిపోతుంది. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నారు, భూతానాం భూతసత్తమః, సకల ప్రాణులకి కూడా ఆధారభూతమైనటువంటి వాడు, ప్రాణస్వరూపుడైనటువంటి వాడు అయినవాడు పరమాత్మ. ఆ పరమాత్మయే శ్రీరామచంద్రమూర్తి. తస్య, అటువంటి శ్రీరామునికి రాష్ట్రేవా అథవా పురే, సర్వగుణ సంపన్నుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి రాష్ట్రేవా ఈ దేశంలో కానీ, అథవా పురే అని అంటున్న ఉద్దేశం ఏమిటి అంటే, దేశంలో ఎక్కడైనా సరే, అంటే రాజధానిలో కానీ అడవిలో కానీ, పురే పట్టణంలో కానీ ఎక్కడైనా సరే, కే అగుణాహ, రాముడికి ప్రతిబంధకములైనటువంటి, రాముడిని ఇబ్బంది పెట్టేటటువంటి, కష్టము కలిగించేటటువంటి గుణములు ఎక్కడ ఉంటాయి? రాజు ఎక్కడ ఉన్నా రాజే, సమర్థుడు ఎక్కడ ఉన్నా సమర్థుడే, గుణవంతుడు ఎక్కడ ఉన్నా గుణవంతుడే. కావున ఆ గుణములు సమర్థత వాటిని బట్టి వారి జీవితం ఉంటుంది తప్ప మిగతా సాధనములను బట్టి కాదు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అని అన్నారు. క్రియాసిద్ధి, కార్యాన్ని సాధించడం అనే ఆ సామర్థ్యం అనేది ఆ సాధించే వాడిలో ఉంటుంది తప్ప ఇతరములైనటువంటి సాధనముల వల్ల కాదు. అంతే కదండి.
ఉత్తమమైన అధికారి, ఉన్నతాధికారి ₹1 పెన్నుతో సంతకం పెట్టినప్పటికీ కూడా ఆ సంతకానికి ఎంతో గొప్ప విలువ ఉంటుంది. ఏమీ లేనటువంటి వాడు, లేకపోతే ఏమీ చదవనటువంటి వాడో, ఏమీ కానటువంటి వాడు బంగారపు పెన్నుతో సంతకం పెట్టినప్పటికీ కూడా దానికి ఏమాత్రము విలువ ఉండదు. కావున ఇక్కడ విలువ అనేది సంతకం పెట్టేటటువంటి పెన్నులో లేదు, ఆ సంతకం పెట్టేటటువంటి వాడిలో ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలి. కావున ఆ శక్తి, సామర్థ్యము, ఫలము అనేది సాధనములను బట్టి ఉండదు, సాధించేటటువంటి వాడిలో ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. కావున క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే, సాధనములను బట్టి వెళ్ళేవాడు కాదు. ఏ సాధనము లేకపోయినా అప్పటికప్పుడు వెళ్ళి తన భుజబలముతోటి ఎంతోమంది శత్రువులను ఎదుర్కొని ఆ శత్రువుల వద్ద ఉన్నటువంటి ఆయుధములను తీసుకుని వారిని హతం చేసి వచ్చేటటువంటి వీరులు ఎంతమంది ఉంటారు. ఎన్ని ఆయుధములు ఉన్నప్పటికీ కూడా ఏమీ చెయ్యలేనటువంటి వారు ఎంతమంది ఉంటారు. కావున కార్యమును సాధించేటటువంటి శక్తి అది సాధనములలో కాదు, అది స్వకీయంగా వారిలో ఉండాలి. ఆ సామర్థ్యం మహాత్ములకు సామర్థ్యం అనేది వారిలో ఉంటుంది తప్ప సాధనముల యందు కాదు అని చెప్పి అంటున్నారు. మరి అటువంటి రామచంద్రమూర్తి అన్ని గుణములు కలిగిన శౌర్య, వీర్య, పరాక్రమములు, అనంతమైనటువంటి కళ్యాణ గుణములు, రాచరికమైనటువంటి లక్షణములు, రాచరిక సాముద్రిక లక్షణములు, ఇవన్నీ కలిగినటువంటి రామచంద్రమూర్తి రాజ్యంలో ఉన్న, అడవిలో ఉన్నప్పటికీ కూడా రాజుగానే ఉంటాడు తప్ప రాజ్యంలో ఉంటేనేమో ఠీవిగా ధైర్యంగా, అడవిలో ఉంటేనేమో అధైర్యంగా దీనంగా ఉండటం అనేది రాముడికి ఉండదు. ఎందుకు అంటే ఆ శక్తి, రాచరికం అనేవి రాముడికి తెచ్చిపెట్టేవి కాదు, స్వయంగా రాముడిలో ఉన్నటువంటి లక్షణములు అని చెప్పి అంటున్నది. కావున కే అగుణాః అధవాపురే అని అంటూ రాజ్యంలో ఉన్న, అంతఃపురంలో, పట్టణంలో ఉన్న, అడవిలో ఉన్న రాముడికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు, ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు కూడా ఉండవు. ఎందుకు అంటే సూర్యునికే వెలుగునిచ్చే సూర్యుని వంటి వాడు, అగ్నికే దహింపజేసే శక్తినిచ్చే అగ్ని వంటి వాడు అని అంటూ ఈ విధంగా రాముని యొక్క శక్తి సామర్థ్యములను గుర్తు చేస్తూ కౌసల్యాదేవికి ధైర్యం చెబుతూ ఉన్నది. అందుకనే మనకు వేదంలో కూడా చెబుతారు, న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం. భగవద్గీతలో కూడా నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని ముండకోపనిషత్తులో చెప్పినట్లుగా మరి అక్కడ ఈ సూర్యుడు పరమాత్మ యొక్క తేజస్సు ద్వారానే సూర్యునికి ప్రకాశం వచ్చింది తప్ప సూర్యుని స్వయంగా ప్రకాశించేవాడు కాదు. ఆ స్వయంగా ప్రకాశించే శక్తి అంటే పరమాత్మ ద్వారా ప్రకాశించేటటువంటి శక్తిని పొంది సూర్యుడు అప్పుడు తాను ప్రకాశిస్తున్నాడు తప్ప లేకపోతే సూర్యుడు ఏం ప్రకాశిస్తాడు. నక్షత్రములు కూడా అంతే, పరమాత్మ ద్వారా సూర్యుడి ప్రకాశాన్ని పొందితే తద్వారా పొందినటువంటి ప్రకాశంతో నక్షత్రములు ప్రకాశిస్తూ ఉన్నాయట. మెరుపులు కూడా అంతే. ఏదైనా సరే యద్యద్ విభూతిమత్ సర్వం తత్సర్వం విద్ధిమామకం అని చెప్పినట్టుగా శక్తివంతమైనటువంటిది, ప్రకాశవంతమైనటువంటిది ఏది ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికీ శక్తి, ప్రకాశము, ఆ శోభ అనేది పరమాత్మ నుండి సంక్రమించినవే. కావున అన్నింటికీ కూడా శక్తి సామర్థ్యములను, కాంతిని ఇవ్వగలిగినటువంటి పరమాత్మకు ఏ లోటు ఉంటుంది? స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మకు ఏ కారణము కావాలి ప్రకాశించడానికి? కావున స్వయంగానే ఆయన యొక్క ఆ ప్రకాశం అనేది ఉంటుంది అని అంటున్నారు. తమేవ భాంతం అనుభాతి సర్వం, స్వయంగా ప్రకాశించేటటువంటి ఆ పరమాత్మ యొక్క కాంతిని పొంది మిగతా విశ్వం అంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. కావున మిగతా విశ్వం ప్రకాశించడానికి కారణము కావాలి, మిగతా విశ్వం ప్రకాశింపజేయటానికి పరమాత్మ యొక్క ఆ తేజస్సు కావాలి. మరి పరమాత్మ ప్రకాశించడానికి ఇతరుల యొక్క అవసరం అనేదే లేదు, ఆయన స్వయం ప్రకాశకుడు అని చెప్పి అన్నారు. ఎలాగైతే ఒక దీపం వెలుగుతూ ఉన్నప్పుడు ఆ దీపమే అద్దంలో కనిపించినప్పుడు అదొక ప్రత్యేకమైనటువంటి దీపంగా కనిపిస్తుంది, కానీ
అద్దంలో ఉండే దీపము అది స్వయంగా ప్రకాశించేదా? కాదు. విడిగా పెట్టినటువంటి దీపమే అద్దంలో అలా ప్రకాశిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే ఆ దర్పణ న్యాయాన్ని అనుసరించినట్లుగానే పరమాత్మ యొక్క ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశాన్ని పొందినటువంటి సూర్యచంద్రాదులు, నక్షత్రములు ఇవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. వాటి యొక్క ప్రకాశము, ఆ తేజస్సు అనేది పరమాత్మ నుండి సంక్రమించింది. పరమాత్మ యొక్క ప్రతిబింబంగా అవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి అని చెబుతున్నారు. మరి అగ్నేహి అభి అగ్ని అని అన్నారు. అగ్ని ప్రజ్వరిల్లాలి అంటే మనం దానిని ఏదో విధంగా ప్రజ్వరింప చెయ్యాలి. మరి మనలో కూడా అగ్ని ఉన్నది, మన శరీరాన్ని నిలబెడుతూ ఉన్నది. మనలో ఉన్నటువంటి అగ్నిని ఎవరు ప్రజ్వరిల్ల చేస్తున్నారు? మనం ఏమైనా అగ్గిపుల్ల గీసుకుని కడుపులో వేసుకుంటున్నామా? లేదు కదా. అది స్వయంగానే అది అగ్ని ప్రకాశిస్తూ ఉన్నది, స్వయంగానే ప్రజ్వరిల్లుతూ ఉన్నది. ఆ అగ్ని శరీరంలో ఉన్నంత వరకే మనం జీవించగలుగుతున్నాం, అంతే కదండి. శరీరం కాస్త వెచ్చగా ఉన్నంత వరకే ఉంటారు. లేకపోతే శరీరం పూర్తిగా చల్లబడిపోయిందనుకోండి, ఇంకేముంటుంది? చెప్పేదే ఉండదు కదా ఇంకా. కావున మరి మనలో ఉన్నటువంటి అగ్నిని ఎవరు ప్రజ్వరిల్లవ చేస్తున్నారు? ఎవరు పొగగట్టంతో ఊది దాన్ని ప్రజ్వరిల్లవ చేస్తున్నారు అంటే పరమాత్మయే. అందుకనే కదా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధమని చెప్పంటూ పరమాత్మ మనలో వైశ్వానరాగ్ని రూపంలో ఉండి మనం తీసుకున్నటువంటి ఆహారమును చక్కగా పచింపజేసి దాన్ని పక్వం చేసి దానిని శక్తిగా మలచి మన శరీరానికి అందించి మనల్ని జీవింపజేస్తున్నాడు. మనలో కూడా ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం అని చెప్పి అంటూ ప్రాణాపాన వాయువుల రూపంలో ఉంటూ మనను ఉజ్జీవింపజేస్తున్నాడు. మరి దానిని మనలో ఆ ప్రాణశక్తిని లేకపోతే వైశ్వానరాగ్ని ఎవరు ఉంచారు? ఒకవేళ ఎవరైనా కనుక ఉంచారు అని అనుకున్నట్లయితే ఆ ఉంచినటువంటి వారే ఇందులోంచి ప్రాణశక్తి పోయిన తర్వాత కూడా మరలా రెండోసారి ఉంచవచ్చు కదా. ఎవరైనా ఉంచగలుగుతున్నారా? అంటే ఏమిటి? మన శరీరంలో ఆ వైశ్వానరాగ్ని కానివ్వండి, ప్రాణశక్తిని కానివ్వండి, అది పరమాత్మ తత్వంగా భాషించేటటువంటిది పరమాత్మ తత్వము. అది దానంతటదే ఉంటుంది, దానంతటదే వెళుతుంది తప్ప దాన్ని ఉంచగలిగే శక్తి కానీ తీసేయగలిగే శక్తి లేకపోతే మరలా ఉంచగలిగే శక్తి కానీ ఎవరికీ కూడా లేదు. కావున స్వయం ప్రకాశకుడైనటువంటి స్వయంగా శక్తిమంతుడైనటువంటి ఆ పరమాత్మకు వేరే వారు శక్తిని ఇవ్వవలసినటువంటి అవసరం అనేది లేదు. అందుకని ఏమంటున్నాడు? అగ్నికే అగ్ని వంటి వాడు, అగ్నికి ఆ జ్వలింపజేసే శక్తిని ఇచ్చేవాడు పరమాత్మకు మాత్రం ఎవరు ఇవ్వవలసిన అవసరం లేదు. ఆయన స్వయంగానే శక్తిమంతుడు అని చెప్పి అన్నారు. ప్రభో అని అన్నారు. ఈ లోకం సవ్యంగా ఉన్నంత వరకు కూడా అందరూ కూడా పరిపాలించగలుగుతారు. కానీ ఎప్పుడైతే ప్రళయం వచ్చిందో, ప్రళయం వచ్చినప్పుడు ఎంతటి పరిపాలకుడైనా ఆ ప్రళయంలో కొట్టుకుపోవలసిందే తప్ప ఆ ప్రళయం వచ్చినప్పుడు ఎదుర్కోగలిగిన వాడు ఎవరుండరు. కానీ ఆ ప్రళయం తర్వాత కూడా పరిపాలించగలిగినటువంటి వాడు ఈ భూమండలంలో సృష్టి స్థితి లయములను నిర్వహించేటటువంటి వాడు పరమాత్మ. కావున ఈ భూలోకంలో ఐహికంగా ఉండేటటువంటి వారు ఆయా కాలంలో ఉండేటటువంటి రాజులు, కానీ వారికి పరిపాలించేటటువంటి శక్తిని ఇచ్చేవాడు ప్రళయం తర్వాత కూడా ఉండేటటువంటి వాడు పరమాత్మ అని చెప్పి అన్నారు. అంతేకాదు తస్య నామ మహద్యశః అని అన్నట్లుగా కీర్తిమంతుడు ఎవరు అంటే ఆ పరమాత్మ ఒక్కడే కీర్తిమంతుడు, మిగతా వారి కీర్తి అశాశ్వతము, పరమాత్మ యొక్క కీర్తియే శాశ్వతము అని అన్నారు. దైవతం దేవతానాంచ అని అంటూ తం దేవానాం పరమంచ దైవతం అని అన్నారు. మనకు సహస్రనామంలో కూడా అనుకుంటాం కదా, పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో వ్యయఃపిత అని అంటూ పవిత్రమైనటువంటి వాటికి పవిత్రతను చేకూర్చేటటువంటి వాడు, మంగళకరమైనటువంటి వాడికి ఆ మంగళత్వమును చేకూర్చేటటువంటి వాడు, దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలకు దైవత్వమును ఇచ్చినటువంటి వాడు,
ప్రాణులు, భూతములు అంటే ఉండేవి అని అర్థం, జీవించేవి అని అర్థం. అటువంటి వాటికి జీవించేటటువంటి శక్తినిచ్చేటటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మయే శ్రీరామచంద్రుడు. కావున అటువంటి వాడి గురించి దిగులు పడవలసినటువంటి అవసరమే లేదు అంటూ మరి ఈ విధంగా మరిన్ని విశేషములను తెలియజేసింది. కావున అటువంటి పరమాత్మ ఎక్కడుంటే మాత్రం ఏమిటి? రాష్ట్రేవా అథవా పురే, రాష్ట్రంలో ఉన్నప్పటికీ అంటే ఏమిటి? దేశంలో ఎక్కడ ఉన్నా, అడవిలో ఉన్నా సరే, పురే లేకపోతే అంతఃపురంలో రాజధానిలో ఉన్నప్పటికీ కూడా తస్య అగుణాః కే భవంతి, అతనిని ఇబ్బంది పెట్టేటటువంటి గుణములు ఏముంటాయి? అతనికి కష్టమును తెచ్చేవేముంటాయి? అతని యొక్క తేజస్సును తగ్గించగలిగినటువంటివి ఏముంటాయి? కావున అంతటి గొప్పవాడైన, స్వయంగానే సమర్థుడైనటువంటి వాడైన రాముడి గురించి దిగులు పడవలసినటువంటి అవసరము లేనే లేదు అని సుమిత్రాదేవి కౌసల్యాదేవికి చెబుతున్నది. ఇది విశేషం. కన్నతలి అయినటువంటి కౌసల్యాదేవి గ్రహించలేకపోయినా సుమిత్రాదేవి మాత్రం ఇంతకుముందు అనుకున్నాం మరి పూర్వజన్మ వాసనా ఫలమో లేకపోతే ఆ ప్రత్యేకమైనటువంటి జ్ఞానం అనేది సుమిత్రాదేవికి అంత గొప్పగా వచ్చినది. పైగా సయుక్తికంగా అన్నీ కూడా ప్రతిపాదిస్తూ ఉన్నది, పరమాత్మ తత్వాన్ని బోధిస్తూ ఉన్నది. ఇలా బోధిస్తూ కావున అంతటి గొప్పవాడైన రామచంద్రుని విషయంలో దిగులు పడవలసినటువంటి అవసరమే ఏమాత్రమూ లేదు కౌసల్యాదేవి అక్కయ్య అని అంటూ ఆమెలో ధైర్యాన్ని నింపుతున్నది. మరి ఈ ధైర్యము దశరథ మహారాజుకు కూడా వచ్చిందా? కౌసల్యాదేవి మాటలు విన్నటువంటి దశరథుడు కూడా మరి అటువంటి ధైర్యాన్ని పొందగలిగాడా అంటే పొందలేకపోయాడు. మరి ఆ తర్వాత చూడండి, సూర్యస్యాభిభా అయిపోయింది కదా. పృథివ్యా సహ వైదేహ్య శ్రియా చ పురుషర్షభ క్షిప్రం తిసృభిరేతాభిః సహ రామో అభిషేక్ష్యతి. మరి ఇంతటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అని చెప్పి సూర్యచంద్రాదులు వీళ్ళందరితో కూడా పోల్చి వారికే శక్తినివ్వగలిగినటువంటి వాడు అనే విషయాన్ని కూడా తెలియజేసి ఇక్కడ పృథివ్యాసహ వైదేహ్య శ్రియాచ పురుషర్షభ క్షిప్రం తిసృభిరేతాభిః సహరామోభిషేక్ష్యతి. పట్టాభిషేకం చేసుకోవటము అంటే కేవలము సంపదలు కలిగి ఉన్నాడు కావున పట్టాభిషేకం చేసుకోవటమో, లేకపోతే కిరీటం ఉంది కాబట్టి పట్టాభిషేకం చేసుకోవటమో, ఎత్తైన సింహాసనం ఉంది కాబట్టి మంచి ముహూర్తం చూసుకుని సింహాసనం మీద కూర్చోవటమో అది పట్టాభిషేకం అవ్వటం కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణులు కూడా అతడే రాజుగా కావాలి అని చెప్పి కోరుకోవాలి. ఆ రాచరికం అనేది స్వయంగా రావాలి. విక్రమార్జిత రాజ్యస్య స్వయమేవ మృగేంద్రత అని చెప్పి అంటారు. నాభిషేకో న సంస్కార సింహస్య క్రియతే అని అంటూ ఆ అడవిలో ఉన్నటువంటి సింహానికి పట్టాభిషేకం చేయటమో లేకపోతే సంస్కారం చేయటమో సింహాసనం మీద కూర్చోబెట్టడమో సింహానికి ఎవరూ కూడా వెళ్ళి చెయ్యరు. కానీ సింహాన్ని ఏమంటాం? అడవికి రాజు అని అంటాం. ఎందుకు వచ్చింది? విక్రమార్జిత రాజ్యస్య స్వయమేవ మృగేంద్రత. ఆ పరాక్రమంతో స్వశక్తితోటి సాధించుకున్నటువంటి రాజ్యానికి స్వయంగానే రాజు అవుతాడు. అంతేగాని ఎత్తైన సింహాసనం మీద కూర్చోవటం వల్ల, వజ్రములు బతికినటువంటి కిరీటం పెట్టుకోవటం వల్ల, లేకపోతే అన్ని సముద్రముల నుండి నీళ్లు తీసుకొచ్చి నెత్తిన పోసుకోవటం వల్ల పట్టాభిషిక్తుడు కాదు. భూమి తనంతట తాను స్వయంగా, అంటే భూమి అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలు వారంతట వారుగా ఇతడే మాకు రాజు కావాలి అని చెప్పి కోరుకుంటే అది రాచరికం అవుతుంది తప్ప పరంపరగా వచ్చిందో లేకపోతే తెచ్చిపెట్టుకున్నదో బలవంతంగా తెచ్చుకున్నదో అది రాచరికం అనేది కాదు అని అంటూ ఇక్కడ ఏమంటున్నాడు? పురుషర్షభ, పురుషశ్రేష్ఠుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి సహ రామ, ఆ రామచంద్రమూర్తి పృథివ్యా ఈ భూమండలంతో, వైదేహ్య సీతాదేవితోటి, శ్రియాచ విజయలక్ష్మితోటి. అంటే ఏమిటి? రాముడు వనవాసానికి వెళ్ళి అక్కడ అనేక మంది రాక్షసులందరినీ కూడా వధించి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చేసి విజయలక్ష్మితో తిరిగి వచ్చినటువంటి వాడై ఏతాభిః తిసృభిః, ఈ మూడింటితోటి కూడా అంటే ఏమిటి? రాజ్యము
భూమి తనంతట తానుగా రామచంద్రమూర్తిని కోరుకోవటం, సీతాదేవి రాముడితో పాటు అనుసరించి రావటం, రాముడు తన పరాక్రమంతో విజయలక్ష్మిని చేజిక్కించుకోవటం, ఇలాగా అంటే రాముని యొక్క పరాక్రమాన్ని సూచినటువంటి ఆ విజయలక్ష్మి విజయం అనేది రాముణ్ణి వరించటం, ఇలా ముగ్గురితో కలిసినటువంటి రాముడు పట్టాభిషిక్తుడు కాబోతాడు, పట్టాభిషిక్తుడు అవుతాడు అని అంటున్నది. అంటే ఏమిటి? కేవలము సీత తన భార్య అయినటువంటి సీతాదేవితో కలిసి రాముడు పట్టాభిషిక్తుడై సింహాసనం మీద కూర్చోవటం కాదు, ఈ భూదేవితోటి అంటే భూమండలం యొక్క తనంతట తానుగా కోరుకోవటంతో, అదేవిధంగా రాక్షసులందరినీ కూడా సంహరించినటువంటి విజయంతో తిరిగి వచ్చినటువంటి రాముడు సీతాదేవితో కూడినటువంటి వాడై ఈ విధంగా ముగ్గురి యొక్క ప్రభావంతో ముగ్గురితో కూడినటువంటి రామచంద్రమూర్తి ఈ అయోధ్య నగరానికి రాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు అని అంటూ ఏతాభి తిసృభి సహా ఈ ముగ్గురితో కలిసి క్షిప్రం త్వరలోనే అదే అరణ్యవాసం పూర్తయిన వెంటనే అభిషేక్ష్యతి అభిషేకించబడతాడు, పట్టాభిషేకం జరగబోతున్నది, పట్టాభిషిక్తుడు రామచంద్రమూర్తి కాబోతాడు తప్పనిసరిగా. ఇది నిశ్చయము. కావున ఈ విషయంలో దిగులు పడవలసినటువంటి అవసరము లేదు. కాకపోతే ఆ పట్టాభిషేకం కోసం కొంతకాలం మనం వేచి ఉన్నట్టయితే, ఇప్పుడు ఒకవేళ పట్టాభిషేకం జరిగితే ఇంతకు మించిన విధంగా ఇప్పుడు పట్టాభిషేకం జరిగినా అంతటి ఆనందాన్ని మనం పొందకపోవచ్చు. కానీ భవిష్యత్తులో జరగబోయేటటువంటి పట్టాభిషేకం మాత్రం విజయలక్ష్మితో కూడినటువంటి వాడై, ఈ భూమండలం యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశతో కూడినటువంటి వాడై, భూదేవితో కూడిన వాడై, సీతాదేవితో కూడినటువంటి రామచంద్రమూర్తి ఈ అయోధ్య పట్టణంలో అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుడు అయి తీరుతాడు. ఆ సన్నివేశాన్ని మనం తప్పనిసరిగా చూడగలుగుతాము. కావున నీవు దిగులు పడవలసినటువంటి అవసరం లేదు అక్కయ్య కౌసల్యాదేవి అని సుమిత్రాదేవి కౌసల్యాదేవితో చెబుతున్నది. మరి ఈ మాటలు వినటువంటి కౌసల్యాదేవి ఏ విధంగా ధైర్యాన్ని పొందినది, ఆమె చెప్పినటువంటి మాటలు ఏమిటనే విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యస్యేషు పథం ఆసాద్య వినాశం యాంతి శత్రవః కథం న పృథివీ తస్య శాసనే స్థాతుమర్హతి యా శ్రీ శౌర్యం చ రామస్య యాచ కళ్యాణ సత్వత నివృత్తారణ్య వాసస్సహ నివృత్తారణ్య వాసస్సహ క్షిప్రం రాజ్యమవాప్స్యతి సూర్యస్యాపి భవేత్ సూర్యః అగ్నేరగ్నిః ప్రభోః ప్రభుః శ్రియశ్రీశ్చ భవేదగ్ర్యాం కీర్తిః కీర్త్యాః క్షమా దైవతం దైవతానాం చ భూతానాం భూతసత్తమః తస్య కేహి అగుణాదేవి రాష్ట్రే వాపి అథవా పురే పృథివ్యాం సహ వైదేహ్యాం శ్రియా చ పురుషర్షభః క్షిప్రం
క్షిప్రం తిసృభిరేతాభిః తిసృభిరేతాభిః సహ రామః సహ రామః అభిషేక్ష్యతే అభిషేక్ష్యతే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుశ్చత్వారింశే సర్గే చతుశ్చత్వారింశే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.